అక్రమాలపై పాల్పడిన వారిపై కొన్ని రోజులుగా కొరడా గులిపిస్తున్నారు కనిగిరి రెవెన్యూ డివిజన్ అధికారులు. 100 ఎకరాల అసైన్డ్ భూముల్ని స్వాధీనం చేసుకున్నట్లుగా రెవెన్యూ డివిజనల్ అధికారి జూన్ ఇరియన్ తెలిపారు. మరో 300 ఎకరాల అసైన్డ్ భూమిని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ఎవరైనా భూమిని కొనుగోలు చేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లేఅవుట్లు వేసేవారు కూడా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు వేయకూడదని హెచ్చరించారు. అక్రమ కట్టడాలు కడితే ఊరుకునేది లేదని, వారిపై తగు చర్యలు తీసుకుంటామని జాన్ ఇరియన్ వెల్లడించారు. గత 2 వారాలుగా మరి రెవెన్యూ డివిజన్ వారు, రెవెన్యూ శాఖ వారు మరి మొత్తం అనేకమైన అక్రమ కట్టడాలపై మరి కొరడా జులిపించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మన యొక్క కనిగిరి డివిజన్లోని, ముఖ్యంగా కనిగిరి నగరంలోనే దాదాపు ఒక 250 నుంచి 300 ఎకరాల వరకు మరి అక్రమ వెంచర్లు ఉన్నట్టు మేము ఐడెంటిఫై చేసి ఉన్నాము. సో ఇందులో భాగంగా ఇనీషియల్గా ఏవైతే అసైన్ ల్యాండ్లో కానీ లేకపోతే అనాథరైజ్డ్ వెంచర్స్ కానీ ఏమైనా ఉంటుందో దాదాపు మేము కొట్టివేశాము. ఖమ్మం రోడ్డు, అదేవిధంగా ఇవాళ పొదిలి వెళ్ళే రోడ్లో కూడా ఈ యొక్క అక్రమ వెంచర్లపై మేము మొత్తం అంతా సర్వే చేసి వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. దాదాపు 100 ఎకరాల వరకు మేము ఈ యొక్క అక్రమ వెంచర్లన్నింటినీ తొలగించడం జరిగింది. తదుపరి వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఈ యొక్క రూల్ ప్రకారం, చట్ట ప్రకారం వాళ్ళపై చర్యలు తీసుకుంటాము. ఖచ్చితంగా ఈ యొక్క భూమిని ఏదైతే ఉందో అనాథరైజ్డ్గా వాడుతున్న దాని మీద మేము తిరిగి గవర్నమెంట్ వారికి రిస్టోర్ చేయడానికి వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్.